గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎండలకు కాస్త బ్రేక్, 3 రోజుల పాటు వానలు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు ఎల్లుండి మోస్తారు వానలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల 46 డిగ్రీల పైనే నమోదు. వడదెబ్బతో 3 మృతి. రంగారెడ్డి జిల్లా కాముని చెరువులో చనిపోయిన చేపలు. ఇక్కడ ఎండలు కాస్త బ్రేక్, 3 రోజుల పాటు వానలు ఇక్కడ అని ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండి మోస్తారు వానలు అంట. ఇక్కడ ఎండల తీవ్రతకు కాముని చెరువులో చనిపోయిన చేపలు. కొన్ని చోట్ల 46 డిగ్రీల పైనే నమోదు. ఇక్కడ హైదరాబాద్లోని ఉప్పల్లో నిర్వహించిన రోడ్ షోలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బై బై మోడీ, బీసీ ఎస్సీ ఎస్టీలు ఆయన్ను గద్దెదించనున్నారు. ఆయన 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం. బీఆర్ఎస్ చచ్చిన పాము దాని గురించి మాట్లాడే దండగా. ఈటల కేసీఆర్ బొమ్మ బరుసులు. పంపకాల్లో తేడాలొచ్చి విడిపోయారు. హైదరాబాద్లో రోడ్ షోలో రేవంత్. రైతు భరోసా డబ్బులు వచ్చాయి, రైతుల ఖాతాల్లో 2423 కోట్లు. నిజంగా ఆయన 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం. బీఆర్ఎస్ సచ్చిన పాము అని ఇక్కడ బీఆర్ఎస్ దాని గురించి మాట్లాడడం దండగా. ఈటల రాజేందర్ కేసీఆర్కు బొరుసు, కేసీఆర్ బొరుసు బొమ్మ అన్నట్టుగా ఇద్దరు ఒకటే. విడిపోవడానికి కారణం ఆస్తుల పంపకంలో, వాటాల పంపకంలో తేడాలు వచ్చినాయి, అందుకే విడిపోయారు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ను ఈటలను రాజేందర్ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. నిన్న ఉప్పల్లో జరిగిన మీటింగ్లో రోడ్ షోలో ఈయన రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా మాట్లాడారు. బీజేపీ మోడీ గ్యారంటీ అని అంటున్నారు, కానీ మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. మోడీ ఇంటికి పోతున్నాడు, బై బై మోడీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య భారత్లో ఉందని, 125 దేశాల్లో ఆకలి కేకల లెక్కలు తీస్తే భారత్ 111వ స్థానంలో నిలిచి చెడ్డ పేరు తెచ్చుకుందని, పక్కనే ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉందని సీఎం తెలిపారు. ఇదంతా 10 ఏళ్ల విధంగా మోడీ 10 ఏళ్ల కాలంలో బీజేపీ మోడీ పాలనలో దేశంలో అన్ని అక్రమాలు జరిగినాయి అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు. విధంగా ఆ 3 స్థానాలపై కాంగ్రెస్ దృష్టి. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, పాలమూరు స్థానాల బాధ్యత సీఎం సన్నిహితుడికి. నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం. బూతుల వారీగా పరిస్థితులపై ఆరా. విజయమే లక్ష్యంగా వ్యూహరచన. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ రాజధాని శివారు జిల్లాల్లో పార్టీ గెలుపునకు ఆయన కృషి. కవితకు బెయిల్ రాలే. ఈడీ సిబిఐ కేసుల్లో మళ్లీ కోర్టు తిరస్కరణ. ఢిల్లీ మద్యం కేసులో ఆమెది కీలక పాత్ర. డబ్బు సేకరించి ఆఫ్కు ఇచ్చినట్లు తెలుస్తుంది. న్యాయమూర్తి కావేరి బవేజా వ్యాఖ్యలు. ఆదేశాల్లో ఏపీ సీఎం జగన్. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ల ప్రస్తావన. నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ. విధంగా కవితకు బెయిల్ రాలే, మళ్ళీ ఈడీ సిబిఐ కోర్టులో తిరస్కరణ ఇచ్చింది. ఆమె పైన ఉన్న కేసులకు బెయిల్ అప్లై చేసుకుంటే బెయిల్ తిరస్కరించింది కోర్టు. ఆమె ముఖ్య సూత్రధారి. ఆమెనే ఆఫ్కు కోట్ల రూపాయలు అందించినట్టుగా ఇక్కడ ఆమెని బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు అవుతాయని కోర్టు భావిస్తున్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తు చేయించండి సిఫారసు చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. ఉగ్రవాది విడుదలకు ఖలిస్తాన్ సంస్థ నుంచి నిధులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన ఎల్జీ. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెసే. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టింది. రాముడికి, సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం. ప్రధాని మోడీ పాలనలో అగ్రగామిగా భారత్. జేపీ నడ్డా. పెద్దపల్లిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నాగలిని బహుకరిస్తున్న పార్టీ నాయకులు. ఇక్కడ నిన్న పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో బహిరంగ సభలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ రిజర్వేషన్లకు వ్యతిరేకము, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది అన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. దేశ భవిత కోసం మోడీ పోరాటం. ప్రధాని కావాలని రాహుల్ ఆరాటం. బీజేపీ ఏలుబడిలో ఉగ్రవాదులపై ఉక్కుపాదం. మోడీ సుపరిపాలన వల్లే సాధ్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్
సేఫ్టీ అథారిటీ కమిటీ డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని వెల్లడి. తెలంగాణ సర్కారుకు నివేదిక. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమని, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కమిటీ తేల్చి చెప్పింది. 2019 వరదల సమయంలోనే బ్యారేజీ దెబ్బతిన్నదని, ఆ సమయంలో బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో ఉన్నందున పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని NDSA కమిటీ సోమవారం నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని తేల్చి చెప్పింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా మేడిగడ్డ డిజైన్లతో నిర్మించడం వల్ల వాటిలోనూ వైఫల్యాలు ఉన్నాయని, ఆయా బ్యారేజీల్లో సీపేజీల నివారణకు ప్రత్యేక కాంక్రీట్తో ట్రీట్మెంట్ చేయాలని సూచించింది. ఇక వర్షాకాలంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఈ విధంగా డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదు తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం. ఇంతకుముందుకు ఇప్పుడు మేడిగడ్డ అక్కడ కుంగుబాటు అయిన దానికి ఇంతకుముందుకు ఏదైతే సంస్థ దాన్ని చేపట్టిందో నిర్మాణం, అదే సంస్థ బాధ్యత తీసుకొని మళ్ళీ పునరుద్ధరణ చేయాలి, దాని అవన్నీ మరమ్మతులు చేసి ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ నివేదిక తెలంగాణ సర్కారుకు నివేదిక ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ రోడ్ షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే, కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్లో ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాదు, కమలనాథులకు 210 సీట్లు కూడా దాటవు, సబ్కా వికాస్ కాదు, దేశం సత్యనాశనమైంది, ఏ గ్యారంటీని కాంగ్రెస్ అమలు చేయలేదు, 14 సీట్లలో గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటాం. నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. విధంగా ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే, ఈసారి బీజేపీకి రాదు మెజారిటీ, కాంగ్రెస్ పార్టీకి రాదు, సంకీర్ణ పార్టీల అదే ప్రాంతీయ పార్టీలదే సంకీర్ణమే అన్నట్టు ఈయన ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే అని ప్రాంతీయ పార్టీలదే ఏర్పడబోతుంది కేంద్రంలో అన్నట్టుగా ఆయన కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఎట్లాగైనా 14 సీట్లు గెలిపిస్తే రాష్ట్రంలోని ప్రజలు వాళ్ళకు కావాల్సిన సమస్యలను తీరుస్తాం అన్నట్టుగా, కొట్లాడతాం అన్నట్టుగా కేసీఆర్ తెలియజేశారు. బండి సంజయ్ అన్నామలైని గజమాలతో సత్కరిస్తున్న బీజేవైఎం కార్యకర్తలు. సంజయ్ యూత్ ఐకాన్, మోడీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం. బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రిజర్వేషన్లు రద్దు చేయబోం, బ్యాలెట్లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే కాంగ్రెస్కు ఓటేయండి బండి సంజయ్. విధంగా కాంగ్రెస్ గుర్తును ఉద్దేశించి కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారం గాడిద గుడ్డే ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. బీజేపీని ఉద్దేశించి బీజేపీ అనే మాట్లాడుతున్న కాంగ్రెస్కి ఒకవేళ బ్యాలెట్ పేపర్లో గాడిద గుడ్డు సింబల్ ఉంటేనే కాంగ్రెస్ కోటేయండి, లేకపోతే బీజేపీకి ఏంటి అన్నట్టుగా కాంగ్రెస్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ విధంగా బండి సంజయ్ మీద ప్రత్యేక దృష్టి ఉంది అన్నట్టుగా మోడీకి అభిమానం ఎంతో ఉంది బండి సంజయ్ మీద అన్నట్టుగా ఇక్కడ ఆయన గురించి అన్నామలై గాని అనే వ్యక్తి ఇక్కడ మాట్లాడింది. సిటీఓల అధికారాలకు కత్తెర, లక్షలోపు జీఎస్టీ రిఫండ్, పరిశీలనకే పరిమితం, కోటి పైన బాధ్యతలు కమిషనర్కు. ఐటీసీలలో అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ దిద్దుబాటు చర్యలు. మాఫియా రాజ్, కరప్షన్ కింగ్, జగన్ ప్రభుత్వంపై ప్రధాని ఫైర్. ఏపీలో ఇసుక, లిక్కర్, భూమాఫియా, మద్య నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం అవినీతి తప్ప మరేమీ తెలియని జగన్ మేలు చేయరు, డబ్బులు వచ్చే పనులే చేస్తారు. 5 ఏళ్ళు అధికారం అప్పగిస్తే వృధా చేశారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానం, వైసీపీ వచ్చాక గాడి తప్పిన పురోగతి. మోడీ గ్యారంటీ, బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం. రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోడీ. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం సలగిలుతుంది. రాష్ట్రంలో ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ బేలమాటలు. ఎన్నికల సంఘం చర్యలపై ఆక్రోశం. ఎన్నికల కోడ్ దాటొద్దు, సంయమనంతో మాట్లాడాలంటే జగన్, చంద్రబాబుకు ఈసీ ఆదేశం. ఈ విధంగా నిన్న ఏపీలో వివిధ సభల్లో మోడీ పాల్గొని మాట్లాడడం జరిగింది. వైసీపీ చంద్రబాబు ఉన్న రోజులు ఆ ఏపీ అభివృద్ధికి బాటలు పడింది. ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో ఈ 5 ఏళ్ళు ఏపీ అభివృద్ధి లేకుండా ఏమైనా పైసలు ఎక్కడ వస్తాయి, ఎట్లా దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో జగన్ పనిచేస్తున్నాడు అన్నట్టుగా జగన్ను విమర్శిస్తున్నాడు మోడీ ఇక్కడ. అదేవిధంగా అడ్డగోలుగా పోలీసు ఉన్నతాధికారులను మారుస్తుంది గవర్నమెంట్, ఈసీ అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తలేదని ఇక్కడ జగన్ మాట్లాడుతున్నారు. ఈసీ ఎన్నికల కమిషన్ పార్టీలకు ఆదేశాలు ఇచ్చింది, హద్దులు దాటి మాట్లాడొద్దు అన్నట్టుగా ఇక్కడ ఈసీ ఇది ఆదేశం చేసింది. పని మనిషి ఇంట్లో 34 కోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలో లోట్ల కలకలం. మంత్రి ఆలంగీర్ పిఎస్ పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు. గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు. నిరుడు 10,000 లంచం కేసులో పట్టుబడ్డ చీఫ్ ఇంజనీర్. అతడు ఇచ్చిన సమాచారంతో పలుచోట్ల ఈడీ దాడులు. పని మనిషి ఇంటినే అవినీతి గోడౌన్గా మార్చేశారు. కాంగ్రెస్ యువరాజు సమాధానం చెప్పాలి ప్రధాని మోడీ. అస్సాంలోని కామరూప్
జిల్లాలో ఎన్నికల సామాగ్రిని తీసుకొని ట్రాక్టర్లో వెళ్తున్న సిబ్బంది నేడు మూడో దశ దేశవ్యాప్తంగా 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్. గుజరాత్లోని అన్ని సీట్లకు ఒకేసారి. మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్లో 10, మధ్యప్రదేశ్లో 8, కర్ణాటక 14, అస్సాంలో 4 స్థానాలకు. నేటితో 283 స్థానాల్లో పోలింగ్ పూర్తి. అహ్మదాబాద్లో ఓటేయనున్న మోడీ, బరిలో షా, పలువురు ప్రముఖులు. ఇక్కడ నేడు మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇక్కడ దాంట్లో షా బరిలో ఉన్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు ఇక్కడ అహ్మదాబాద్లో ఓటేయబోతున్నారు ప్రధాని మోడీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.